వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. విశాఖలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇక్కడ ఒక భారీ గోడ కూలటంతో 7 భక్తులు అక్కడికక్కడే ఘటనా స్థలంలో తమ ప్రాణాలు కోల్పోయినటువంటి విషాదాంత ఘటన ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేసింది. ప్రతి ఒక్కరు షాక్ లో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా చందనోత్సవం అంటే నిజరూప దర్శనం, స్వామివారిని నిజరూపంలో దర్శించుకోవటానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు వేలాదిగా. అందుకు తగ్గట్లుగానే దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనాలతో ఎప్పటికప్పుడు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా అలాగే అంతే అగ్రెసివ్ గా ఎఫెక్టివ్ గా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అయితే సింహగిరి సంబంధించినటువంటి బస్ స్టాప్ నుంచి పైకి వస్తున్నటువంటి వేలో ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు రిటర్నింగ్ వాల్ ఇది. సో ఇక్కడ ఆనుకొని స్టెప్స్ అన్నమాట. ఇది మెట్ల మార్గము. ఇది 300 రూపాయలు క్యూ లైన్ అన్నమాట. ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఈ గోడ ఏదైతే ఉందో ఒక్కసారిగా ఉదయం 2:30 నుంచి 3 గంటల పాటు అంటే దాదాపు అరగంట పాటు హెవీ రెయిన్ ఏదైతే కురిసిందో భారీ వర్షం వల్ల ఈ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మట్టిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ మట్టి కూడా లూజ్ గా ఉండడం వల్ల ఈ గోడ పైన చాలా ప్రెజర్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో గోడలో ఈ ఏదైతే గోడ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా చాలా అవకతవకలు అంటే నాణ్యత లోపం వల్ల ఇది ఎంత వీక్ గా ఉంది. దానివల్లే ఈ గోడ బేగ పడిపోవటానికి అవకాశం అయింది. అందువల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేటటువంటి ఒక వాదన కూడా వినపడుతోంది. జస్ట్ ఇక్కడ మీరు మిగిలినటువంటి ఏదైతే ఈ పగిలినటువంటి గోడను ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఈ గోడ కూలటానికి ఒక అరగంట పాటు కురిసినటువంటి వర్షం ఏ స్థాయిలో కారణమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే వేలో 300 రూపాయలు అంటే సాధారణ దర్శనం చేసుకోవటానికి చాలా మంది వాళ్ళు ఎక్కువగా వచ్చేటటువంటి క్యూ, రద్దీగా ఉండేటటువంటి క్యూ కూడా 300 రూపీస్ క్యూ లైన్ అనమాట. ఈ వే నుంచి ఎంతో మంది భక్తులు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న టైంలో ఒక్కసారిగా అంటే 3 గంటల ప్రాంతంలో ఆనంద గజపతిరాజు గారు స్వామివారికి తొలి పూజ చేయడానికి వచ్చిన సమయంలోనే ఇంకా మిగతా దర్శనాలు అన్ని క్యూ లైన్లకి కూడా దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉంది. ఆ టైంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం ప్రతి ఒక్కరూ భయాందోళనకి గురయ్యారని చెప్పొచ్చు. ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షం కురిసింది. ఏంటి రోజు స్వామివారి దర్శనానికి అంతరాయం కలగబోతుందా అనే ఆలోచన. మరొక వైపు ఉగ్ర నరసింహుడైన స్వామివారి చందనం ఒలుపులో ఈ రోజు నిజరూప దర్శనానికి ఒక నిదర్శనంగా కూడా ఈ వరుణుడు కురుస్తున్నాడు అనేటటువంటి రకరకాల విశ్లేషణలు జరుగుతుండగానే ఈ విషాదకరమైన ఘటన ఒక్కసారిగా జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ సిమెంట్ బ్రిక్స్, వీటితో నిర్మించినటువంటి గోడ ఒక్కసారిగా కూలిపోవటంతో రేకులు కూడా ఎగిరి పడ్డాయి. దీంతో పాటు ఇనుప కంచె కూడా దానికి ఆనుకొని ఉంది. ఇంకాస్త అది కూడా లేకపోతే కనుక ప్రమాదం మరి పెద్ద స్థాయిలో జరగటానికి అవకాశం ఖచ్చితంగా ఉండేది. ఇక్కడ 7 ఒకేసారి చనిపోయారు. దీంట్లో ఇక్కడ ఆల్రెడీ చందనోత్సవం డ్యూటీలో ఉన్నటువంటి SDRF బృందాలు, ఏపీ SDRF కావచ్చు, NDRF బృందాలు, AP ఫైర్ డిపార్ట్మెంట్ ఘటన జరిగినటువంటి ఒక 20 minutes కి ఘటనా స్థలికి అయితే చేరుకున్నారు. దగ్గరలోనే ఈ భారీ గోడ ఏదైతే కూలిందో ఈ గోడ శబ్దం కూడా మేము విన్నాము. ఆ విన్న వెంటనే ఇక్కడికి ఘటనా స్థలికి చేరుకున్నాము అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా మేమందరం కూడా రెస్క్యూలో పార్టిసిపేట్ చేసాము. దాదాపు 100 మంది వరకు కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్
ఆపరేషన్ చేసి ఇమీడియట్ గా ఈ కంచెల్ని తొలగించారు. ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ భారీగా ఉన్నటువంటి సిమెంట్ గోడకై నిర్మాణానికి కావాల్సినటువంటి ఇటుకలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మనుషుల మీద పడిపోవడం వల్ల ఆ కిందని ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్కరి మృతదేహాలు బయటకు రావడంతో తీవ్రమైనటువంటి భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అది కూడా 3 o'clock ఎర్లీ అవర్స్ లో జరగటం వల్ల కాస్త చీకటిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ దగ్గరలో సర్వీస్ ఇవ్వడానికి వచ్చిన వాలంటీర్లు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్కటి ఆ గోడలు ఏవైతే కూలిపోయినటువంటి గోడ ఆ ముక్కలు బయటికి తీస్తూ ఉన్న కొద్ది కొంతమంది మృతదేహాలు భక్తులు అలా ఛిద్రమైపోయినటువంటి ఆ మృతదేహాలను బయటకు తీస్తూ వాళ్ళు కూడా చాలా విషాదంగా ముగిసిందని చెప్పొచ్చు. ఈ ఘటన చాలా బాధాకరం. ఎందుకంటే సింహాచలం చరిత్రలోనే ఇలాంటి విషాదం ఎప్పుడు కూడా కని విని ఎరగనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కసారిగా కేకలు పెట్టినటువంటి ఆ మృత్యు ఘోష అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితిలో ఒక్కసారిగా వర్షం పడుతుంది, కాస్త షెల్టర్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఇంకాస్త ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇంకొక 30 minutes అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు స్వామి వారిని దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఉండేవాళ్ళు. కానీ ఒక్కసారిగా వాళ్ళు అనుకోకుండా జరిగినటువంటి ఒక ప్రకృతి విపత్తులాగా విరుచుకుపడింది, విషాదంగా మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఈ ఘటన చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఆలయ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఏంటి ఘటనకు సంబంధించినటువంటి ఎక్కడ జరిగింది అనేటటువంటి పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నారు. ఏదైనా కూడా చాలా బాధాకరమైన ఘటన. మరొకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆయన త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుంటున్నాం. 7గురిలో కూడా 3 మహిళలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా 100 మంది రెస్క్యూ ఆపరేషన్ చేశారంటే ప్రమాద స్థాయి ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా ఈ ఘటన ఇటువైపు రావాలంటేనే భయభ్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మాధవ్ గారు కూడా ఒకసారి ఇక్కడ ఆలయ అధికారులకు కూడా ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు అందరూ భక్తులందరూ కూడా స్వామి దర్శనానికి వచ్చిన క్రమంలో ఒకవైపు అక్కడ దర్శనాలు జరుగుతున్నాయి, విఐపీల దర్శనాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. అదే సమయంలో అరగంట పాటు కురిసిన భారీ వర్షం ఇంత విషాదాన్ని మిగులుస్తుందని ఎవరు ఊహించలేదు. మాధవ్ గారు మీరు కూడా ఆలయ అధికారులతో మాట్లాడున్నారు, ఏం జరిగింది? ముఖ్యంగా అంటే ఈసారి ఏర్పాట్లు బాగా జరగాలని చెప్పి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి కూలంకుషంగా ఆలోచన చేయడం జరిగింది. ఏదైతే పెద్ద ఎత్తున భక్తులు వస్తారో సర్వదర్శనం ఫ్రీ దర్శనం ఎవరైతే వాళ్ళకి 2 క్యూల కింద చేయాలని చెప్పి బస్సులతో పైకి ఎక్కడానికి ఏర్పాటు చేసి 2 దారులను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో లేని దారిని మెట్లను పెట్టడం జరిగింది, పక్కనే గోడ కట్టడం జరిగింది. 20 రోజులు అయిందట ఈ గోడ కట్టి దానికి మధ్యలో ఏదైతే మట్టి ఉందో మట్టి ఆ చర్యలు కొందరికి ఏదైతే అరగంటలో పడిన ఏదైతే భారీ వర్షం ఉందో పైనుంచి నీరు విపరీతంగా పారింది. ఆ నీరు పారటం ఈ గోడకి ఆ మట్టికి మధ్యలో ఆ మట్టి దానిపైన రావటం ఒకేసారి ఒక వేవ్లా రావటం, అందరూ కూడా దాంట్లో ఈ యొక్క డెబ్రిస్ కింద ఉండిపోవటం, అందరూ కూడా పీకల లోతు తలకాయలు పైన ఉన్నాయని చెప్పి కానిస్టేబుల్ చెప్తున్నారు. ఆ విధంగా జరగడం ఏదైతే చాలా దురదృష్టకరం. 8 మంది మరణించారని చెప్పి ఇప్పుడే వార్త. 7గురు ఇక్కడే మరణించారు, ఇంకొకళ్ళు హాస్పిటల్ ఇప్పుడే మరణించారు. సో ఇది చాలా దురదృష్టకరం. 3 గాయపడ్డారు. సో ఇది చాలా దురదృష్టకర సంఘటన. సింహాచల ముఖ్యంగా అక్షయ తృతీయ సందర్భంగా ఎప్పుడూ జరిగిన సంఘటన జరిగింది. ఈ విధంగా జరగటం అనేది చాలా అపశృతి, భారీ అపశృతి. తప్పనిసరిగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళకి పైన చర్యలు తీసుకోవాలి. అలాగే క్షతగాత్రులందరినీ కూడా ఆదుకోవాలి, మృతులకి ఆదుకోవాలి. ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకుంటుంది. అలాగే ఈ యొక్క ఇన్సిడెంట్ మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చోట్ల చర్యలు తీసుకోవాలి. ఇటువంటి గోడ నిర్మాణంలో కాస్త నాణ్యత లోపం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని ఊహించవచ్చు. ఎందుకంటే ఇక్కడ లూజ్ సాయిల్, ఇక్కడ కండిషన్ ఆల్రెడీ దేవస్థానం అధికారులకు తెలుస్తోంది. సో ఆ కెపాసిటీ ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన. మీరు చెప్పినట్టు ఇక్కడ డివైడ్ చేయడానికి కొత్తగా ఏర్పాటు చేసిన మెట్ల మార్గానికి ఈ గోడ ఆనుకొని ఉండటం వల్ల ప్రమాదం స్థాయి పెరిగింది అని కూడా చెప్తారు. ఆ విధంగా ఇటు సైడ్ పట్టం, అటు సైడ్ ఇంకో వాల్ ఉండటం కారణంగా రెండింటి మధ్యలో పూర్తిగా ఇరుక్కుని చనిపోవడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏదైతే ఫ్లై యాష్ బ్రిక్స్ ఉన్నాయో ఈ భారీ బ్రిక్స్ వీటికి క్యూరింగ్ సరిగ్గా జరిగి ఉండకపోవచ్చు. దాని కారణంగా ఈ విధంగా కూలిపోవడం జరుగుతుంది, లేకపోతే సాధారణంగా జరగదు. సో ఈ బ్రిక్స్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్లై యాష్ బ్రిక్స్, అదే హాలో బ్రిక్స్ అయితే ఇంకోలా ఉంటుంది. సో ఆ విధంగా జరిగిందని, అలాగే మట్టి బ్రిక్స్ ఉన్నా కూడా ఆ విధంగా జరిగి ఉండేది కాదేమో.
సో ఆ విధంగా ఈ యొక్క భారీ బ్రిక్స్ కాబట్టి ఆ బ్రిక్స్ దానంతట అవి క్యూర్ అవుతాయనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫ్లై యాష్ కాబట్టి. సో ఆ విధంగా కాని కారణంగా మట్టి దానిపైన పడటం, మట్టి చర్యలు పడ్డాయి. దాని తర్వాత ఈ విధమైన దుర్ఘటన జరిగింది. చాలా దురదృష్టకరం. ఇటువంటి జరిగి ఉండకపోవాల్సింది. ఎప్పుడు కూడా సింహాచల చరిత్రలోనే ఇప్పుడు జరిగిన సంఘటన ఇది. మా అందరికీ కూడా చాలా బాధ కలిగిస్తుంది. తప్పనిసరిగా అందరినీ ఆదుకుంటూ ప్రభుత్వం. విషాద ఘటన చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఎందుకంటే ఆలయ చరిత్రలోని ఇలాంటి ఘటనలు ఎప్పుడూ కూడా చూసి ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఒక్క అరగంట అండి 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో పడినటువంటి భారీ వర్షం. అప్పుడు కూడా అందరూ టెన్షన్ పడ్డారు, ఎందుకంటే ఇప్పుడే స్వామివారి తొలి దర్శనాలు ప్రారంభమవుతున్నాయి, వర్షం ఏంటి ఇంత భారీ స్థాయిలో పడుతుంది అని ఇంకా అందరూ అనుకుంటూనే ఉన్నాము. మరొక వైపు ఇక్కడ దగ్గరలో ఎవరైతే SDRF బృందాలు ఇక్కడ వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా భారీ శబ్దం వచ్చింది ఇక్కడికి చేరుకునేటప్పటికే చాలా మంది గోడ కింద ఇరుక్కుపోయారు అని చెప్తున్నారు. మెయిన్ థింగ్ మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఆ వర్షం ధాటికి ఇక్కడ ఏదైతే మట్టి పెల్లలు పూర్తిగా అవి కిందకి జారిపోయాయి. ఈ కన్స్ట్రక్షన్ అనేది కింద నుంచి మనకి బస్ స్టాప్ నుంచి పైకి వస్తున్నప్పుడు మెట్ల మార్గం ద్వారా ఉండడానికి ఈ వాల్ అనేది 20 days క్రితమే దీన్ని నిర్మించారు. దీంట్లో కన్స్ట్రక్షన్ విషయంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ సాయిల్ కండిషన్ కూడా ఆల్రెడీ వీళ్ళకి తెలుస్తుంది. ఆ ప్రొటెక్షన్ వాళ్ళని ఎంత ప్రొటెక్టివ్గా కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఈ ప్రెజర్ అనేది వాళ్ళ మీద పడటం వల్ల ఇక్కడ భక్తులు ఎవరైతే 300 రూపాయల ద్వారా ఈ క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి ఈ క్యూ లైన్లో ఉన్న భక్తుల పైన ఈ గోడ కూలి విరుచుకుపడటంతో ఒక్కసారిగా 7 ఇక్కడే చనిపోయారు. మరొకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన, చాలా విషాదకరమైన ఘటనగా ఈ ఘటన చెప్పుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు